అంటే మీరు ఆటోమేటిక్ డిఫరెన్స్ అయితే క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇది 100% పెట్టానంటే. హలో గైస్, ఈ వీడియోలో మీరు ఏదైనా ఒక వీడియోని షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు ప్రాపర్ వేలో ఎలా ఎడిట్ చేసుకోవాలా అనే దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు దానిలో మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే ఏదైనా మిడిల్లో ఫొటోస్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా, సో ఇవంతా కూడా ప్రాపర్గా నేను ఇన్షూట్ అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఆ అప్లికేషన్ ద్వారానే మీరు ఎలా మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో ముందుగా ఫస్ట్ మీరు ఇన్షూట్ అనే అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ అయ్యాక మనం ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వీడియో, ఫోటో, కాలేజ్ అని ఉంది కదా. సో మనం వీడియో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూ మీద క్లిక్ చేస్తామంటే మన మొబైల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడైతే కనబడతాయి. సో ఇక్కడ నుంచి ఏదో ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తారంటే ఈ విధంగా అయితే వీడియో యాడ్ అవుతుందన్నమాట. సో ఇది మనకు వీడియో యూట్యూబ్ కోసం కాబట్టి ఆ రేషియో అనేది తగ్గించుకోవాలా. సో దానికోసం ఇక్కడ లాస్ట్లో క్యాన్వాస్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 16:9 అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకు వీడియో అయితే యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మ్యూజిక్ లైక్ మన ఓన్ వాయిస్ రికార్డ్స్ ఉంటాయి కదా, అవైనా లేదంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆడియో అని ఉంది కదా, సో సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 4 ఆప్షన్లు ఉన్నాయి. లైక్ మనం ఏదైనా ఇప్పుడు ఇందులో నుంచి వీడియో పెట్టుకొని దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇక్కడ రికార్డ్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా వాయిస్ రికార్డ్ అయితే అవుతుంది. అంటే ప్రజెంట్ అదే మ్యూజిక్ అనేసి ఉంది కదా, ఈ మ్యూజిక్ దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ చాలా మ్యూజిక్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవంతా మనం యూస్ చేయడానికి ఉండదు, అంటే కొన్నిటికి పర్మిషన్ ఉంటుంది, కొన్నిటికి పర్మిషన్ అయితే ఉండదు. సో ఇక్కడ మై మ్యూజిక్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళారంటే మీ మొబైల్లో ఏదైనా కాల్ రికార్డ్స్ మీరు ఆడియో రికార్డ్ చేస్తుంటారు కదా, ఆ రికార్డ్స్ అన్ని ఇక్కడ డైరెక్ట్ కనపడతాయి అన్నమాట. అలాగే ఎఫెక్ట్స్ అనేసి ఉన్నది కదా, ఇక్కడ చాలామంది అయితే అడుగుతున్నారు ఇప్పుడు ఏదైనా ఫన్ జనరేట్ చేయాలి అనుకుంటే మనం ఏదైనా ఫన్నీ సంబంధించి చిన్న క్లిప్స్ ఉంటాయి కదా లైక్ సౌండ్స్. సో ఇక్కడ లాగర్ అనేసి ఉంది కదా, సో ఇందులో ఏదో ఒకటి ప్లే చేస్తే సో ఈ విధంగా ఉన్నది కదా. సో ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ యూజ్ మీద క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా నాకు అదైతే ఇక్కడ యాడ్ అయిపోయింది. సో నేను సింపుల్గా దాన్ని ఎక్కడైతే లైక్ యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ పార్ట్ అక్కడికి దాన్ని మూవ్ చేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా మీరు మ్యూజిక్ అయినా సరే లేదంటే ఓన్ రికార్డ్స్ లైక్ ఆడియో రికార్డ్స్ ఉంటాయి కదా, అవైనా కానీ లేదంటే ఎఫెక్ట్స్ అయినా కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి మనకు వీడియో కొంచెం ఇంప్రెషన్గా కనిపించాలి కాబట్టి దానికి ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫిల్టర్ అనేసి ఉంది కదా, ఈ ఫిల్టర్ అనే ఆప్షన్లోకి వెళ్ళామంటే ఇక్కడ అడ్జస్ట్ అనేసి ఉన్నది. సో ఇక్కడ డైరెక్ట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కానీ మనకు ఇవి ఒకవేళ అవసరం అంటే ఈ ఎఫెక్ట్స్ని క్లిప్స్గా కట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది, ఇక్కడి వరకు జస్ట్ కట్ చేస్తానన్నమాట, అంటే వీడియోని కట్ చేసి సో ఈ పార్ట్కి మాత్రమే నేను ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను. సో ఎఫెక్ట్లోకి వెళ్ళేసి సో ఏదో ఒకటి స్లైడ్ జూమ్ అని ఉంది కదా, సో ఇదైతే సెలెక్ట్ చేశాను. సో నేను జస్ట్ ఆ పార్ట్కి మాత్రమే ఆ ఎఫెక్ట్ అయితే పెడతాను. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి మీరు, నేను దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తగ్గిస్తాను ఎందుకంటే వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను కదా. సో ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేశానంటే ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇదే విధంగా మీరు ట్రై చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీకు లైక్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కానీ అవంతా కూడా క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫిల్టర్లోకి వెళ్ళేసి ఇక్కడ అడ్జస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఇవంతా మన ఫేస్ బ్రైట్నెస్ని బట్టి ఇవంతా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని కొద్దిగా మొత్తం ఒక 9-10% పెంచుతూ వెళ్తానమాట. సో అప్పుడు నాకు ప్రాపర్గా వస్తుంది. సో ఇక్కడ లాస్ట్లో ఇవంతా చేయకపోయినా లాస్ట్లో వింటేజ్ అని ఉంది కదా, ఈ వింటేజ్లోకి వెళ్ళేసి మొత్తం మనం ఫుల్ పెట్టామంటే ఈ విధంగా డిఫరెన్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ నాకు ఆ ఫిల్టర్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు లైక్ ఇక్కడే పక్కనే నేను ఏదైనా డిస్ప్లే చేయాలి. చాలా వరకు చూస్తుంటారు కదా, అంటే స్క్రీన్ ఇక్కడ రికార్డ్ మన ఆడియో ప్లే అవుతుంటుంది, పక్కన వేరే మొబైల్లో మనం ఏదైనా ప్రజెంటేషన్ చేసినట్టు చూపిస్తారు కదా, సో అది ఎలా అనేసి క్లియర్గా చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ పిఐపి అనేసి ఉంది కదా, సో ఇది క్లిక్ చేసామంటే ఇక్కడ నుంచి ఇంకో ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో అవ్వచ్చు లేదంటే ఫోటో అయినా సరే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను సింపుల్గా జస్ట్ ఇంకొక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నా, నాకు ఈ వీడియో ఇక్కడైతే వచ్చింది. సో ఇప్పుడు నేను ఆ వీడియోని క్రాప్ చేయాలా అంటే నాకు ఫుల్ ఇంత అవసరం లేదు, జస్ట్ క్రాప్ చేసి ఆ పార్ట్ మాత్రమే నేను ఇక్కడ వీడియోలో చూపించాలనుకుంటాను కాబట్టి ఇక్కడ క్రాప్ అనేసి ఉంది కదా, ఈ క్రాప్లోకి వెళ్ళానంటే నాకు అది జస్ట్ ఎంతవరకు కావాలో అది మాత్రమే నేను పెట్టుకుంటాను అనమాట.
సో పెట్టి టిక్ మార్క్ మీద క్లిక్ చేశానంటే నాకు ఆ పార్టే కనపడుతుంది. ఇప్పుడు నేను దాన్ని డిజైన్ చేసుకోవాలా, ఎలా డిజైన్ చేయాలంటే మాస్క్ అనేసి ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళేసి నేను జస్ట్ దాన్ని ఈ విధంగా మనకు నచ్చినట్టు దాన్ని డిజైన్ చేసుకోవచ్చు ఈ మాస్క్ అనే దాన్ని యూస్ చేసి. కాకపోతే నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది మాస్క్ గురించి కాదు కాబట్టి, అంటే మొబైల్ దాని గురించి కాబట్టి, ఇక్కడే మనం స్క్రోల్ చేసామంటే ఇక్కడ యానిమేషన్ అనేసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా యానిమేషన్ అని. సో ఇప్పుడు దాన్ని క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా చాలా వస్తాయి అన్నమాట. సో వీటిలో మనం జస్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనకు వీడియోలో ఈ విధంగా అయితే ప్లే అవుతుంది అన్నమాట. లైక్ మీకు ఆ డిఫరెన్స్ అయితే చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనకు యానిమేషన్ అనే దాన్ని యూజ్ చేసి ఈ విధంగా చేయొచ్చు. అలాగే మనం దాని ఎడిట్ మీద క్లిక్ చేసి దానికి కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ని సో ఈ విధంగా కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. పక్కన అది కూడా ప్లే అవుతూ ఉంటుంది, బట్ పక్కన ఈ విధంగా అయితే కలర్ అవంతా కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ స్పీడ్ గురించి ఇక్కడ మనకు స్క్రోల్ చేసామంటే ఇక్కడ స్పీడ్ అనేసి ఉన్నది కదా. సో ఇక్కడ మనము చాలా కట్ చేసి ఉంటాం కాబట్టి ఏ పార్ట్ అయితే మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసామంటే మనకు స్టాండర్డ్ అండ్ కర్వ్ అనేసి ఉంటుంది. స్టాండర్డ్ అంటే నార్మల్గా మనం లైక్ ఎంత స్పీడ్ పెడితే వీడియో మొత్తం అదే స్పీడ్లో ఉంటుంది. కర్వ్ అనేసి ఉంది కదా, ఈ కర్వ్ అనేది లైక్ మీకు ఇక్కడ చూడండి, దీన్ని అంటే స్టార్టింగ్లో మనకు చాలా స్లో మోషన్ పెట్టి, అలాగే మిడిల్లో ఇక్కడ ఈ పార్ట్ దగ్గర ఫుల్ స్పీడ్ పెట్టి, నెక్స్ట్ ఈ విధంగా అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ స్పీడ్ అనేది స్లో మోషనా లేకపోతే స్పీడా అనేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు వీడియో మొత్తం ఒకే స్పీడ్ ఉండాలి అంటే ఒకటేలా ఉండాలి అంటే ఇక్కడ ఉన్నది కదా, ఇది మీరు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా తగ్గియడము లేదంటే పెంచుకోవచ్చు. ఇది స్పీడ్ గురించి. అదేవిధంగా అన్ని పార్ట్స్కి కూడా మీరు ఆ విధంగానే స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ గురించి. సో ఇక్కడ టెక్స్ట్ అనేసి ఉంది కదా, ఈ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మీరు స్టిక్కర్స్ ఇవంతా కూడా యాడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ అనేసి ఉన్నది కదా, ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ చాలామంది అడుగుతుంటారు. సో దాంట్లోకి ఏం చేయాలంటే ఇక్కడ పక్కనే గిఫ్ట్ అనేసి GIF ఉంది కదా, సో ఆ గిఫ్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం సింపుల్గా సబ్స్క్రైబ్ అని సెట్ చేస్తామంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ సంబంధించి స్టిక్కర్లన్నీ ఇక్కడ కనబడతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ స్టిక్కర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా వీడియో మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి అడ్జస్ట్ చేసుకొని ప్లే చేశారంటే అది ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు స్టిక్కర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మనకి ఈ టెక్స్ట్లోనే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడికి టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైనా లైక్ ఫస్ట్ నేను టెక్స్ట్ అయితే క్రియేట్ చేస్తాను, లేదంటే మీరు ఏదైనా టెక్స్ట్ గురించి సో ఇక్కడ హలో పీపుల్స్ అని పెట్టాను. సో ఇది నేను ఇచ్చిన టెక్స్ట్ అనమాట. ఈ టెక్స్ట్కి నేను ఫాంట్ చేంజ్ చేయాలంటే సో ఇక్కడ సేమ్ ఎడిట్ అనేసి ఉంది కదా టెక్స్ట్. ఇప్పుడు ఇదైతే ఈ స్టిక్కర్కి, అలాగే ఇక్కడ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మీద క్లిక్ చేశానంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నేను కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, దానికి ఆ టెక్స్ట్కి కలర్ చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు టెక్స్ట్ రెడ్ కలర్ ఉంది, దానికి బ్యాక్గ్రౌండ్ బార్డర్ ఏదైతే ఉందో అది బ్లాక్ ఉంది కదా, సో నేను ఆ బార్డర్ని వైట్ చేంజ్ చేస్తాను. సో ఈ విధంగా వైట్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న కలర్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే యూజ్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ నేను బ్లాక్ అండ్ రెడ్ యూజ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం అట్రాక్టివ్గా కనబడుతుంది, అది నా ఫేవరెట్ కలరు. సో షాడో ఉన్నది కదా, ఈ షాడో కూడా మీరు వాటిని పెంచుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చేంజ్ చేయొచ్చు అనమాట షాడోని కూడా, లైక్ చూస్తున్నారు కదా ఇట్లా. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ క్లియర్గా కనిపించాలి అంటే దీన్ని 100% పెట్టుకున్నారంటే చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. నెక్స్ట్ గ్లో ఉన్నది కదా, ఈ గ్లో దేనికంటే ఇప్పుడు హలో పీపుల్ అనేది నేను ఈ గ్లో అనేదాన్ని ఫుల్ పెట్టానంటే మీరు ఆటోమేటిక్ డిఫరెన్స్ అయితే క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది, ఇది 100% పెట్టానంటే. అదే ఇక్కడ పక్కన ఇంకో ఆప్షన్ ఉంది కదా ఏ అనేసి, దాన్ని సెలెక్ట్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెన్స్ ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా టెక్స్ట్ మీరు యాడ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ బార్డర్స్ అవి యాడ్ చేయొచ్చు. అలాగే లేబుల్ అనేసి ఉంది కదా, ఈ లేబుల్లోకి వెళ్ళామంటే మనకు దానికి ఏదన్నా బాక్స్ టైప్లో కావాలనుకుంటే ఈ విధంగా దానికి కూడా సేమ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బ్లాక్ వైట్ ఈ విధంగా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఆ లేబుల్కి. ఆపోసిటీ అనేసి ఉంది కదా, ఇది ఏంటంటే మీరు దాన్ని జస్ట్ లైట్గా కనిపించాలా, ఫుల్ పెట్టుకోండి ఆల్మోస్ట్. సో అప్పుడే మనకు క్లియర్గా అయితే టెక్స్ట్ కనబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఆ హలో పీపుల్ అనే దానికి యానిమేషన్ ఇస్తానన్నమాట. సో ఇక్కడ ఉన్నది కదా లాస్ట్లో ఈ సింబల్, దాన్ని క్లిక్ చేసి ఇది చేశానంటే ఈ విధంగా అయితే మనకు హలో పీపుల్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట. సో ఇక్కడ దానికి స్పీడ్ ఉంటుంది, మీరు స్లోగా కావాలా స్పీడ్గా అంటే ఆ హలో పీపుల్ అనేది స్లోనా స్పీడ్ కావాలా అనేసి, లేదంటే ఈ విధంగా డిఫరెంట్గా ఇందులోనే ఉంటాయన్నమాట. సో వీటిలో మీకు వీడియోకి సెట్ అయ్యే విధంగా మీరు దాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెక్స్ట్ గురించి మాట్లాడాము. సో ఈ టెక్స్ట్ అయిపోయినాక ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇంకో టెక్స్ట్ ఇవ్వాలనుకున్నా కూడా సేమ్ అదే ఉంటుంది. సో ఇక్కడ కొద్దిగా డ్రాగ్ చేసి దాని పక్కలోనే ఇంకో టెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసి ఏదైనా టైప్ చేయొచ్చు అన్నమాట మీరు. సో అది ఆటోమేటిక్గా ఈ విధంగా ప్లే అవుతుంటుంది. దానికి ఏదైనా చేంజ్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నది కదా యానిమేషన్ అనేది, అది వేరేగా సెట్ చేసుకుంటారనమాట. అలా టెక్స్ట్ కూడా మీరు ఇక్కడ నచ్చిన కలర్లో డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నాకేంటంటే చాలామంది లైక్ పక్కన ఏదైనా ఒకదాన్ని బ్లర్ చేయాలనుకుంటున్నారు. సో దానికి ఎలా చేయాలి అంటే, సో అది మనం ఇక్కడ డైరెక్ట్ క్లోజ్ చేసి టెక్స్ట్లోకి వెళ్తేనే టెక్స్ట్లో ఇక్కడ నుంచి 5th ఆప్షన్ ఉంది కదా, సో ఆ 5th ఆప్షన్ని క్లిక్ చేసామంటే ఈ విధంగా అయితే వస్తుంది మనకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను ఇక్కడ పక్కన కనబడుతున్న దాన్ని బ్లర్ చేస్తున్నాను. సో ఇది ఫుల్ పెట్టానంటే క్లియర్గా ఈ విధంగా అస్సలు ఏమీ కనిపించకుండా అయిపోతుంది. సో ఇందులోనే కొన్ని ఆప్షన్లు అయితే ఉన్నాయి, 5 ఉన్నాయి. సో వాటిలో మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని మీరు 100% నుంచి 1% నుంచి 100% వరకు పెంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాన్ని ఇక్కడ నుంచినే మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎంత స్పేస్ వరకు మీకు అది కావాలనుకుంటున్నారు ఇలా డ్రాగ్ చేస్తూ వెళ్ళారంటే వీడియోలో ఎక్కడ ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ వరకు అనేసి కూడా మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు దాన్ని చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇంకా దీనికి సంబంధించి ఇంకేమున్నదంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా చెప్పాను. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో క్రాప్ గురించి చెప్పాను, ఫిల్టర్ గురించి చెప్పాను, వాయిస్ ఎఫెక్ట్ అనేసి ఉన్నాయి కదా. ఈ వాయిస్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే మన వాయిస్ బేస్ నార్మల్గా వచ్చేదానికంటే కొంచెం బేస్ ఎక్కువ ఉంటుంది. బట్ నేను ట్రై చేశాను కానీ ఇది అంతగా నచ్చలేదన్నమాట. అంటే దానివల్ల పెద్ద యూజ్ లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాగే థంబ్నెయిల్ గురించి నేను వీడియోలో క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే థంబ్నెయిల్ గురించి అయితే ఒక మంచి వీడియో చేయాలనేసి అనుకుంటున్నాను. సో క్యాన్వా అప్లికేషన్ యూజ్ చేసి నేను ఇప్పుడు వాడుతున్న థంబ్నెయిల్స్ అన్నీ కూడా అందులో నుంచి చేసిందే. సో మీలో ఎవరికైనా రియల్లీ ఇంట్రెస్ట్ ఉన్నది అంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నాది థంబ్నెయిల్స్ ఎడిటింగ్ గురించే ఉండబోతుంది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.